చేసినట్టు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. నిజంగా దాడిని ఖండిస్తా ఉన్నాం. నిజంగానే మీరు అనుకుంటే, మీరు విచారణ చేయాలనుకుంటే మీరు పిలిస్తే నరేందర్ రెడ్డి గారు యాజ్ ఏ మాజీ సభ్యుడిగా ఖచ్చితంగా స్టేషన్కి వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండేది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు వాకింగ్కి వెళ్తూ ఉంటే తను ముందెళ్ళి తర్వాత నరేందర్ వెళ్తున్న సందర్భంలో నరేందర్ లిఫ్ట్ చేస్తున్నారు. నిజంగా నేను ఖండిస్తా ఉన్నాను. అసలు నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో, మన కొడంగల్లో జరిగిన సంఘటన నిజంగా బాధాకరం. ఎందుకంటే అధికారులు వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు బాగా తెలుసు, కలెక్టర్ గారు బాగా పనిచేస్తారు, మానవీయ కోణంతో ఉన్న మనిషి కూడా. కానీ ఆ పరిస్థితులు దారి తీయడానికి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని నేను భావిస్తా ఉన్నాను. నిజంగా దాడి బాధాకరమే. అటు అధికారులకు జరిగిన ఇబ్బందిని మేము బాధపడుతున్నాం, ఇటు ప్రజలకు జరిగిన ఇబ్బంది కూడా బాధపడుతున్నాం. కానీ రెండింటిని పరిష్కారం చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. ఆ దిశగా ఆలోచించకుండా దాని ఏదో కుట్ర ఉందని, దాని వెనకాల ఏదో జరిగిందని ఆ దిశగా ఆలోచిస్తున్న ప్రభుత్వం నిజంగా పొరపాటు చేస్తుంది. నిజంగా ప్రజలకు ఏమి ఇబ్బంది వచ్చిందో అది ముఖ్యమంత్రి గారి ఇలాకా, స్థానిక శాసనసభ్యులు, ముఖ్యమంత్రి గారే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అక్కడున్న వాళ్ళ ఓట్లతోనే వాళ్ళ ఆశ్రయంతోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి అయి ఉన్నారు. మీ ఇలాకాలో మీ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు దేనికి బాధపడుతున్నారు, ఏం కావాలి వాళ్ళకు అనేది భరోసా కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? గౌరవ ముఖ్యమంత్రి గారి మీదనే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేయట్లేదు. నేను అనుకుంటే 4-5 నెలల నుండి వాళ్ళు చెప్తున్నారు, మా భూములు ఇవ్వము, మాకు భూములు లేకపోతే మేము బ్రతకలేము. రైతు అనేవాడు భూమితోనే కన్నతల్లి కన్నా ఎక్కువ, ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటూ ఉంటాడు. ప్రాణం పోయినా పర్లే కానీ భూమిని ఓడగొట్టుకొని అంటుంటారు. అలాంటప్పుడు ఆ భూములను తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. ఆ భరోసా కల్పించకుండా మనకున్న అధికారంతో అహంకారంగా పోతే పరిస్థితులు ఇట్లాగే వస్తాయనేది ఒక చిన్న ఉదాహరణ. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు చేసిన మిస్టేక్ను వాళ్ళు వెనక్కి ఆలోచించాలి. ఇంకొక మాట చెప్తున్నారు, ఏదో నరేందర్ రెడ్డి గారు వెనకాల నుండి ఏదో బీఆర్ఎస్ పార్టీ చేయించిందని ఒక నింద వేసే ప్రయత్నం, ప్రచారం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, నిన్న ఎక్కడైతే గ్రామంలో ఈ సంఘటన జరిగిందో అక్కడ ఎవరికి మెజార్టీ వచ్చిందని? మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది కదా. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతులు కూడా అక్కడ ఉన్నారు కదా. నిన్న అక్కడ జరిగిన గొడవల్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా. ఇక్కడ పార్టీ పరంగా చూడొద్దండి, పార్టీల పరంగా ఈ సంఘటన చూడొద్దు. నిజంగా ప్రజలు ఎందుకు బాధపడ్డారు, ఎందుకు రోడ్డు పైకి వచ్చారు, ఎందుకు అధికారులను నిలదీశారు అనేది ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. ఆ దిశగా ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. అది వదిలేసి బీఆర్ఎస్ పార్టీని బదలాం చేయాలనో ఏదో ఒక రకంగా చేయాలని ఈరోజు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి. నరేందర్ని అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే సైలెంట్ అయిపోతారేమని ఆలోచిస్తున్నారేమో ముఖ్యమంత్రి గారు. ఎట్టి పరిస్థితులలో రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నా ప్రజల గొంతుగా బీఆర్ఎస్ పార్టీ అవుతుంది. ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఉదాహరణకి నిన్న నేను వెళ్ళాను, నా నియోజకవర్గంలో ఒక రోడ్ వేస్తూ ఉన్నారు 4th సిటీకి. ఆ రోడ్ అవసరం లేదు, 3 రోడ్లు ఉన్నాయి ఆల్రెడీ. అందులో ఆ సిటీకి ఆడున్న కేసీఆర్ గారు అక్వైర్ చేసిన 14,000 ఎకరాల ల్యాండ్ అక్కడ ఉంది. ఆ ల్యాండ్ని ఫార్మాసిటీ కోసం ఆ రోజు అక్వైర్ చేసినాం. కానీ ప్రభుత్వం రాగానే ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పారు? ఫార్మాసిటీ మేము పెట్టాం, ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ కాలుష్యం వస్తుంది, ఇక్కడ ప్రజల ఆరోగ్యాలు పాడైతే మేము ఇక్కడ పెట్టాము, మీరు అక్వైర్ చేసిన 15,000 ఎకరాల భూమిని మేము రాగానే మీకు రైతులకు ఇచ్చేస్తామన్నారు. మరి 11 నెలలు అవుతుంది కదండి ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ మీద అక్వైర్ చేసిన 15,000 ఎకరాలకు ల్యాండ్ని రైతులకు ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు? ఇక్కడ ఫార్మా వేస్తేనేమో పొల్యూషన్ వస్తుంది, ఇక్కడ ఫార్మా వేస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆరోగ్యాలు పాడైతాయి, కానీ ఇక్కడ ఫార్మా వేయము అన్నారు. మరి ఇక్కడ ఫార్మా వేయనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 20 క్లస్టర్లలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇది ఎక్కడ వితండవాదము? ఒక దగ్గరేమో ప్రజల ఆరోగ్యాలు పాడైపోతాయి, ఇక్కడ వేయమంటున్నారు, అక్కడేమో వేస్తామంటున్నారు. మళ్ళీ ఇక్కడ వేయమని చెప్తూనే కోర్టుకు మాత్రం మళ్ళీ ఫార్మాసిటీ ఇక్కడ ఏర్పాటు చేస్తాం ముచ్చలని అంటున్నారు. అసలు మీకు క్లారిటీ ఉందా? ప్రభుత్వానికి క్లారిటీ ఉందా? ఎక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నారు? అసలు మరి ఫార్మాసిటీకి అక్వైర్ చేసిన ల్యాండ్స్లో 14,000 ఎకరాలు మీరు వెనక్కి ఇస్తామన్నారు కదా. ఒకరో ఇద్దరు కాదు, కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికలప్పుడు అష్యూరెన్స్ అదే, 14,000 ఎకరాలకు సంబంధించిన రైతులకి మీకు వెనక్కి ఇస్తామన్నారు. ఈరోజు ఇబ్రాహీంపట్నం కానీ మహేశ్వరం నియోజకవర్గం కానీ ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన రైతులు అక్కడ ఉన్నారు. మీరు ఇస్తామన్న ఫార్మాసిటీకి అక్వైర్ చేసిన ల్యాండ్ ఏదైతే ముచ్చాల క్లస్టర్లో ఉందో దానికి సంబంధించిన భూములు ఎప్పుడు వెనక్కి ఇస్తారు ముఖ్యమంత్రి గారు? వెనక్కి ఇవ్వకపోగా 4th సిటీకి కొత్త రోడ్ వేస్తున్నామని చెప్పి 300 ఫీట్ల పైచిలకు రోడ్డును అక్కడ వేస్తామని మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టారు. మళ్ళీ 450 ఎకరాల ల్యాండ్ అక్కడ పోతుంది రైతులకు సంబంధించి. చిన్న సన్నకారు రైతులు అందరికి అద్దెకర 10 గజాలు 10 గుంటాలు 15 గుంటాలు ఉన్న భూమిని ఈరోజు మళ్ళీ కొత్త రోడ్ వేస్తామని తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీరు రివ్యూ చేసుకోండి. పక్కన నాగార్జున సాగర్ రోడ్ ఉంది, ఇటు పక్కన శ్రీశైలం హైవే ఉంది, మధ్యలో ఇంకొక రోడ్ ఉంది. అసలు కొత్త రోడ్ అవసరమే లేదు. ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం ఈ కొత్త రోడ్ వేస్తున్నారు. మళ్ళీ 460 ఎకరాలు తీసుకొని
1900 కుటుంబాలను మళ్ళీ రోడ్డున పడేస్తున్నారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్లనే ప్రజల ఆవేశం ఆక్రోశం అంతా కూడా వచ్చిన అధికారుల మీద చూపిస్తుంటారు. అదే అధికారుల మీద కోపం కాదు, ఈ ప్రభుత్వం మీద కోపం, ఈ ముఖ్యమంత్రి గారి మీద కోపం, ఈ ప్రభుత్వం మీద కోపం చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మార్చుకొని ల్యాండ్ అక్వైర్ చేస్తున్న దగ్గర ఆ రైతుల బాధలు వినే ప్రయత్నం చేయండి. ఈరోజు ఫార్మా సిటీకి సంబంధించిన ల్యాండ్ అక్వైర్ చేస్తున్నప్పుడు అక్కడ ఫార్మా ఏర్పాటు చేయాలని ముచ్చర్ల క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు 8 నెలలు ఈ ప్రభుత్వం పనిచేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళని కన్విన్స్ చేసి రైతులకు చెప్పి ఒప్పించి వాళ్ళకి కావాల్సింది ఏర్పాటు చేసి వాళ్ళని ఒప్పించి తీసుకోవడం జరిగింది. అట్లా వదిలేసి నోటిఫికేషన్ ఇచ్చినాం. ఈరోజు రోడ్డుకు కూడా అట్లాగే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు కొడంగల్ ఎట్లా జరుగుతుంది అట్లాగే మేము పేపర్లో ఇచ్చేసాము, ఇంకా ల్యాండ్ తీసేసుకుంటాం అంటున్నారు. ఇదెక్కడి ఆలోచన? ఇదెక్కడి మూర్ఖంగా ఆలోచిస్తుంది ప్రభుత్వము? ప్రభుత్వంలో ఉన్న అందరు కూడా బాధ్యత వహించాలి. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడం వల్లనే ఇలాంటి ఉత్పన్నమవుతుంది. ప్రజలందరూ ఆగమాగం అవుతూ ఉన్నారు, ప్రజలందరూ టెన్షన్లో ఒక రకమైన విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు రాష్ట్రంలో. దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి. ఇలాంటి అరెస్ట్లకు భయపడం, ఎలాంటి అరెస్ట్ చేసినా కూడా ప్రజల పక్షాన మూసి దగ్గర ప్రశ్నిస్తానేమో బుల్డోజర్ల కింద తొక్కుకుంటూ పోతామంటారు, ఇక్కడ ప్రశ్నిస్తానేమో అరెస్ట్ చేస్తామంటారు. వీటన్నిటికి భయపడి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోదు. ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన నిల్చుంటాం. ఇలాంటి అరెస్టులు మీరు ఎన్ని చేసినా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మేడం, కలెక్టర్ దాడి మీద అటు పట్నం నరేందర్ రెడ్డి గారి పాత్ర లేదు అనుకుంటున్నారా? అమ్మ మీరు నేను ఏం చెప్పాను ఇప్పుడు మీకు? మీరు అడిగిందే అడుగుతున్నారు.